ఇందులో ఉన్న హీరోయిన్ అయితే కత్తిలాగా ఉంది, నోరు ఊరిపోతుంది, కింద కారిపోతుంది. ఎందుకు కారిపోతుంది అనేది పోయి చూడండి. మన దిల్ రాజు గారు కొడుకుకి మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికిందనా. ఆశీస్ అసలు అతను చూస్తుంటే నాకు ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చూసినట్టే అనిపించింది. ఒక అమ్మాయిని లవ్ చేయొచ్చు, ఒక ఆంటీని లవ్ చేయొచ్చు, ఎవరినైనా లవ్ చేయొచ్చనా, కానీ దయ్యాన్ని లవ్ చేయడం ఏంటన్నా. ఫస్ట్ ఆఫ్ అసలు మొత్తం చాలా లాగ్ ఉందన్న. ఆ లాగ్ ఉండడం వల్ల సగం మంది సినిమా థియేటర్ కానీ వెళ్ళిపోతే మీ వరస్ట్ మూవీ అన్న, వరస్ట్ మూవీ చూసినట్టు ఉంటుంది, వరస్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇచ్చి పడేసిన అన్న సినిమా మాత్రం. వైష్ణవి గారి యాక్టింగ్ బేబీ తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నాడు. ఇక మన వైష్ణవి బేబీని చూస్తుంటే నాకు శ్రీలీల మించిపోద్ది. అసలు ఆ గ్లామర్ ఏంది బ్రో, అసలు శ్రీలీల కూడా ఎందుకు పనికిరాదు. సినిమా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది నిజంగా చెప్పుకోవాలంటే. అంటే ముఖ్యంగా వైష్ణవి గురించి వచ్చిన అన్న బేబీ వైషు అంటే ఆమెను బేబీ సినిమా చూసిన తర్వాత ఆమెకు ఫ్యాన్ అవ్వని ఎవడు ఉంటాడన్న, ప్రతి ఒక్కడు ఆమె ఫిదా అవ్వాల్సిందే. సో సేమ్ అలానే నేను కూడా వచ్చిన, అంటే రావాలిరా రావాలిరా అని చెప్పి పాట పాడింది ఈ సినిమాలో. ఇంకా రావాలన్నప్పుడు రాకుండా ఎందుకుంటామన్నా, అలానే వచ్చేసినాం సినిమాకి. నిజంగా ఆమె యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అనిపించింది. స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఆశీష్ అన్న తనకి కెరీర్లో సెకండ్ ఫిలిం అనుకుంటా, చాలా మంచి ఫిలిం వచ్చింది, చాలా మంచిగా యాక్ట్ చేసిండన్న, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, స్టోరీ ఇదంతా పక్కన పెడితే సినిమా చూడడానికి ముఖ్యంగా 2 రీజన్స్ ఉన్నాయన్న. ఒకటి బీజిఎం అన్న, కీరవాణి గారు కొట్టిరన్న, మొత్తం ఆ హారర్ కానీ ఆ బీజిఎం వచ్చేటప్పుడు కానీ సైలెంట్ అయిపోతాం, స్క్రీన్ అంతా వేరే లెవెల్ అనిపించింది, అదొకటి. నెక్స్ట్ శ్రీరామ్ గారు అన్న, తన అంత పెద్ద సినిమాటోగ్రఫర్ అంట, నాకు ఎందుకో అర్థం కాలేదు, కానీ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఒక్కొక్క షాట్ కానీ ఆ క్లైమాక్స్లో వచ్చి ఆ చెట్టు షాట్ ఉంటుంది చూడండి, ఆ షాట్ కానీ నిజంగా వేరే లెవెల్ అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా మందికి లవ్ అంటే ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలా కమర్షియల్ అయిపోయింది. బట్ ఒక ప్యూర్ లవ్ స్టోరీ చూపించాడు ఈ సినిమాలో. ఆశీష్ గారి యాక్టింగ్ కావచ్చు, వైష్ణవి కావచ్చు, అండ్ సిమ్రాన్ గారు, ఇంకా రవణ, వేరే లెవెల్ యాక్టింగ్ వైజ్ చాలా చాలా బాగా అనిపించింది. ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది బీజిఎమ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో కుమ్మేశారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. కీరవాణి గారు హార్డ్ వర్క్ అసలు మర్చిపోలేం. ఆయన మెలోడీస్ కొడితే ఎంత బాగుంటుందో బయటకు వచ్చిన తర్వాత కూడా మన మైండ్లో అలా 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 తిరుగుతుంది. స్టోరీ విషయానికి వస్తే మెంటల్గా డిస్టర్బ్ అయిన ఒక అమ్మాయి తన తల్లి కళ్ళ ముందే చనిపోతే ప్రేమ దొరక్క, ఆ ప్రేమను పొందడానికి తను ఏం చేయగలదు, ఒక దారిని ఎంచుకొని అలా ముందుకెళ్తున్నప్పుడు మధ్యలో ఒక యూట్యూబర్ తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తను ఎలా కట్టడి చేయగలుగుతుంది అనేదే స్టోరీ. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, చాలా మెస్మరైజ్ చేస్తాయి చాలామంది. కొన్ని డైలాగ్స్ అయితే ఆ బీజంతో వింటున్నప్పుడు హార్ట్కి టచ్ అవుతాయి. నాకైతే చాలా చాలా కొత్తగా అనిపించింది కొన్ని సీన్స్. అసలు నేను సినిమాకి వచ్చింది వైష్ణవి, మన బేబీని చూద్దామని వచ్చాను, కానీ ఇందులో హీరో ఆశీష్ అంట దెయ్యానికి దెబ్బేస్తాడు భయ్యా. అసలు సినిమా హైలైట్ అది, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ట్విస్టులు సినిమా క్లైమాక్స్లో కూడా ట్విస్ట్, లేచి బయటకు వస్తున్నప్పుడు కూడా ట్విస్టే పార్ట్ 2కి. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక మన వైష్ణవి బేబీని చూస్తుంటే నాకు శ్రీలీల మించిపోద్ది. అసలు ఆ గ్లామర్ ఏంది బ్రో, అసలు శ్రీలీల కూడా ఎందుకు పనికిరాదు, ఆ రేంజ్లో ఉంది. యాక్టింగ్ అయితే మాత్రం హెబ్బా పటేల్ నాకు గుర్తొచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళిద్దరిని కూడా తొక్కుకుంటా బేబీ సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది సినిమా. పార్ట్ 2 కూడా ఉంది, పార్ట్ 2 గురించి వెయిటింగ్. అసలు సంయుక్త మీనను ఏమంటారు ఏదైతే స్కల్లో ఎంటర్ అయినప్పటి నుంచి అసలు ఫస్ట్ హాఫ్ వేరే లేకుండా సెకండ్ అంటే 2 సినిమాలు చూసినట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది సినిమా. ఇంకా సెకండ్ పార్ట్ గురించి కూడా వెయిట్ చేస్తున్నా. మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ సినిమాటోగ్రఫీ చాలా మస్తు అనిపించింది. ఆర్ట్ కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడ్డారు. నాకు ఓవరాల్గా రివ్యూయర్గా కాకుండా ఒక ఆడియన్గా వెళ్ళిపోయినా, మూవీలో చాలా ఇన్వాల్వ్ అయినా. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఒక మంచి ఫిలిం వచ్చింది లవ్ మీ. బేబీ కూడా కనబడుతుంది కొంచెము, దాని తర్వాత ఇంకా ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేయలేను. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ వీకెండ్ బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేసింది మన దిల్ రాజు ప్రొడక్షన్ వాళ్ళు. సినిమా బ్లాక్ బస్టర్ సినిమా. ఫస్ట్ హీరో గురించి మాట్లాడాలి. హీరోని చూస్తుంటే హీరో దిల్ రాజు గారు వాళ్ళ అన్న కొడుకు అనమాట. సినిమా ఆశీష్ పేరు. అసలు అతను చూస్తుంటే నాకు ఆర్య సినిమాలో అల్లు అర్జున్ చూసినట్టే అనిపించింది. అందరూ అలానే చెప్తున్నారు. నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నాడు, స్టోరీ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నాడు. అలాగే దీనికి ఈ సినిమాకి మెయిన్ ఒక స్తంభాల్లాగా నిలబడింది ఎవరంటే పిసి శ్రీరామ్ గారు సినిమాటోగ్రఫీ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. ఆస్కర్ అవార్డు ఊరికనే వచ్చిద్దండి. ఆస్కర్ అవార్డు విన్నర్ అవ్వాలంటే అసలు అంత చిన్న విషయం కాదు. అలాంటి ఆస్కర్ అవార్డు విన్నర్ ఊరికనే అవ్వరు. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ ఎంత బాగుందంటే అంత బాగుంది. సినిమా మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చనా. అంటే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్గా చెప్పుకుంటే మన ఆశీష్ అన్న
అసలు రౌడీ బాయ్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో దానికి డబుల్ ఇచ్చాడన్న దీంట్లో. కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా అంటే చాలా కొత్తగా ఉందన్న. మన TFIలో ఇంతకుముందు ఇలాంటి సినిమాలు రాలేవన్న. ఒక అమ్మాయిని లవ్ చేయొచ్చు, ఒక ఆంటీని లవ్ చేయొచ్చు, ఎవరినైనా లవ్ చేయొచ్చు అన్న. కానీ దయ్యాన్ని లవ్ చేయడం ఏంటన్నా, అది మాత్రం చాలా కొత్తగా అనిపించింది. అంటే అదే అన్న, లవ్ చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, శోభనం చేసుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పిచ్చిగా లవ్ చేస్తే తను ఎట్లున్నా కానీ ఎలా ఉన్నా కానీ లవ్ చేస్తాడు అనే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చనా. సో పార్ట్ 2 కూడా ఉందన్న. అంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకా సస్పెన్స్ ఎవరో తెలియదు, దయ్యం ఎవరో కూడా తెలియదు. సో ఆ రేంజ్లో మెయింటైన్ చేశారు కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ అసలు మొత్తం చాలా లాగ్ ఉందన్న, చాలా లాగ్ ఉంది. లాగ్ ఉండడం వల్ల సగం మంది సినిమా థియేటర్కి వెళ్ళిపోతే మీ వరస్ట్ మూవీ అన్న, వరస్ట్ మూవీ చూసినట్టు ఉంటుంది, వరస్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్న, అల్టిమేట్ అంటే అల్టిమేట్. ఇట్లా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా సస్పెన్స్ అని చాలా బాగుంటుంది అన్న. విరూపాక్ష ఏం రా బాబు, సేమ్ విరూపాక్ష టైప్ ఉందని అనిపించుకొని, చాలా హర్రర్ సేమ్ అలానే అనిపించుకొని, బట్ లేటర్ చూస్తే ఒక డిఫరెంట్ మూవీ. అంటే మనకు ఒక లవ్ మూవీ, లవ్ మీ అంటే లిఫ్ట్ యూ డేర్ అని ఎలా ఉందో చాలా బాగుంది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అల్టిమేట్ ఉంది. ఒక సినిమా అంటే ఒక ఇచ్చి పడేసిన అన్న సినిమా మాత్రం. ఎందుకంటే సినిమా మన ఒక లాస్ట్ టైం మనం ఒక బేబీ సినిమా చూసాం, ఎంత ఎంజాయ్ చేసామో ఈ సినిమా కూడా ఇంత కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే లవర్స్కి సినిమా మాత్రం ఇది ఒక సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు, ఎక్కడ కూడా తగ్గలేదు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కీరవాణి గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మ్యూజిక్ కూడా ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా తగ్గలేదు, మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. అంటే ఒక హీరోయిన్ హీరో కూడా ఎందుకంటే చాలా కష్టపడ్డారు. అంటే ఇద్దరు పోటీ పడి ఇద్దరు పోటీ పడి చేసారు. సినిమా మాత్రం ఎక్కడ పోలేదు. ఇంకోటి ఏంటంటే మన ఫస్ట్ హాఫ్ అయినా కూడా ఒక బాధ, ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ పెట్టిండు. ఒక లవర్ ఎలా కలుసుకోవడం, మళ్ళీ ఎలా విడిపోవడం, మళ్ళీ ఇట్లా కలుసుకోవడం అనేది చూపించారు. నిజంగా చెప్తున్నా, నిజంగా లవ్ చేసేటోళ్ళు కంపల్సరీ ఆల్ ద బెస్ట్ సక్సెస్ కావాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా మాత్రం సూపర్ ఉంది. దిల్ రాజు గారు ఖాతాలో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఏంటంటే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని అంటే మనకు డేర్ ఉంటే లవ్ చేయొచ్చు అని చెప్పేసి, కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో చూసిన తర్వాత లవ్ మీ ఇఫ్ యూ కిల్ మీ అని చెప్పేసి ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే నాకేం అర్థమైందంటే మూవీలో పార్ట్ 2 ఉందని కూడా అర్థమైపోయింది. ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఒక స్టోరీ, సెకండ్ హాఫ్లో ఒక స్టోరీ, 2 సినిమాలు కలిపి చూసినామా ఏందన్నట్టు అనిపించింది నాకు. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్లో సంయుక్త మీనన్ గారిది ఒక పుర్రె తీసుకొచ్చి పెట్టిరు భయ్య, అందులో బొమ్మను తయారు చేసేసి చూపించిన ఇంటర్వెల్ బ్యాంక్ ట్విస్ట్ పెట్టిరు, అది చాలా హైలైట్ అనిపించింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ కూడా ఏంటంటే చాలా హైలైట్ అని అనిపించింది. నిజంగా ఈ మూవీ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ అయితే కాదు భయ్య. ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో వచ్చిన సినిమాలలో ఒక కొత్త స్టోరీ, కొత్త కాన్సెప్ట్ని ఎంచుకొని మన ఆడియన్స్ ముందుకు తీసుకొని వచ్చారు. మూవీ అయితే ఎక్కడ కూడా బోరింగ్ అని అనిపించలేదు నాకు. ఈ మూవీలో ఒక సంథింగ్ స్పెషల్ ఏమనిపించింది అంటే, ఎక్కడైనా సరే అమ్మాయిని లవ్ చేయొచ్చు, లేదంటే ఎవరినైనా రిలేటివ్స్లో ఉన్న వాళ్ళని లవ్ చేయొచ్చు, కానీ ఒక దయ్యాన్ని లవ్ చేయడం అనేది ఈ సినిమా ద్వారా నేను చూసిన భయ్యా. సినిమా అయితే మాత్రం విరూపాక్ష రేంజ్లో ఉంది, ఏ మాత్రం తీసిపోకుండా. అందులో మనం ఏవైతే టిస్టులు ఎంజాయ్ చేస్తాం, ఇందులో అంతకన్నా డబల్ ఉన్న టిస్టులు అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏం జరుగుతుందో ఒక మైండ్లో వెళ్ళిపోతుంటాం. ఇంక ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇంకా చూసుకో ఆ ట్విస్టులకి రివీల్ అయ్యే సీన్స్ ఉంటాయి అన్న, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఇక మనకి కీరవాణి గారు అయితే ఎర్రగా కొట్టారనమాట, బ్యాక్గ్రౌండ్ చంపారు అంతే. అంటే ఇంకా ప్రతి సీన్లో బ్యాక్గ్రౌండ్ భయపడితే, సీన్లో ఎంత డెప్త్ ఉన్నా సరే ఆ బ్యాక్గ్రౌండ్ మాత్రం నిజంగా భయపడతాం. అంత బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఆ తారారీరో అని వచ్చిన బ్యాక్గ్రౌండ్ ప్రతిసారి నిజంగా మనకు పడిపోతుంది అనమాట. ఇంకా ఆశీష్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా వైష్ణవ్ గారి యాక్టింగ్ బేబీ తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నాడు, బెస్ట్. దాని తర్వాత ఒక మంచి హిట్ పడినట్టు బ్లాక్ బస్టర్ మూవీ.